హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చండి. కొంతమందికేంటంటే ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. మీలాంటి వాళ్ళేం చేస్తారంటే, ఒకసారి మళ్ళీ కూడా ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి, ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో, ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఏంజెల్స్ ఇప్పుడు మీ సిట్యుయేషన్స్‌కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ప్రతి వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారండి. అదేంటంటే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేకపోతుంటారు. బట్ ఏదైనా సరే మీ సిట్యుయేషన్స్‌ని క్లోజ్‌గా వాచ్ చేసేది ఎవరు అంటే ఏంజెల్సే. ఈవెన్ మీ సిట్యుయేషన్స్ మీద వాళ్ళు వర్క్ కూడా చేస్తుంటారు. ఏది ఏమైనా సరే మరి ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న మీకు వాళ్ళిప్పుడు ఏం గైడెన్స్ ఇస్తారు? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం అసలు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది మీరు చేసుకోవచ్చండి. బట్ క్రిస్టల్స్ కూడా నేను పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కార్డ్స్ ప్రకారం ఏది చేసుకోవాలో అర్థం అవ్వకపోతే ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. మీరు క్రిస్టల్ ప్రకారం అయినా సరే కార్డ్ సెట్‌ని చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ ఏంజెల్స్ ఇప్పుడు మీ సిట్యుయేషన్స్‌కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. హ్మ్. ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నాకేమనిపిస్తుందంటే, ఏంజెల్స్ ఇక్కడ క్లియర్‌గా ఒక్కటి మాత్రం చెప్తున్నారండి. అదేంటంటే మీరిప్పుడు ఏదైనా సరే మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు, అది ఎందుకో కానీ మీ వల్ల అవ్వదు, మీరు చేయలేరు అని మిమ్మల్ని భయపెడుతుంది. లేకపోతే ఎక్కడో కానీ మీకింక హోప్ లేదు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. థింగ్స్ మీరు అనుకున్నట్టుగా సెటిల్ అవుతాయని మీకు ఎక్కడా కూడా అనిపించట్లేదు. అంటే డెఫినిట్‌గా మీ మైండ్‌లో కనీసం ఆలోచనలైనా పాజిటివ్‌గా ఉండాలని చెప్తున్నారండి. అంటే ఈవెన్ అసలు ఇంకిది వర్కౌట్ అవ్వదు. ఎలా అయినా సరే ఇంకా ఇది ఎండ్‌కొచ్చేసింది. బేసిక్‌గా మనం చేసేదేం లేదు. ఆర్ అట్‌లీస్ట్ మనకేంటంటే ఒక పాత్ కనిపించట్లేదు. ఇంకా మనం ఇది విడిచిపెట్టేయడమే మంచిది. హోప్స్ పెట్టుకొని అలా దీనికోసమే వెయిట్ చేస్తూ మన లైఫ్‌ని మనం ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి అని అనుకోని మీరు స్టెబుల్ అయిపోతే నేనేం చెప్పలేను కానీ కొంతమంది మీలో చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటారండి. అసలు మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటారు. అంటే ఎక్కడో కానీ అది మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు కాబట్టి మీరు మీరు యాక్సెప్ట్ కూడా చేయలేకపోతుంటారు. ఇది చాలా కామన్. మీలాంటి వాళ్ళేంటంటే
అట్లీస్ట్ ఆలోచనలైనా పాజిటివ్ గా పెట్టుకుంటే ఏమైంది, పాజిటివ్ గా ఆలోచించడం అంత కష్టం కాదు కదా అని యూనివర్స్ ఆర్ ఏంజల్స్ చెప్తున్నారండి. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ మైండ్ లోకి వస్తున్న స్టోరీస్ అయినా పాజిటివ్ గా ఉంటే అట్లీస్ట్ రియల్ లైఫ్ లో హ్యాపీ ఎండింగ్ చూడలేకపోయినా కనీసం మీ మైండ్ లో హ్యాపీ ఎండింగ్ కానీ మీరు చూడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అదే మేనిఫెస్ట్ అవుతుంటదండి. ఈవెన్ ఇంపాసిబుల్ అనుకుంది కూడా పాసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ క్లియర్ గా ఇంకొక విషయం కూడా మీకు అర్థం అవ్వాలి. ఈ 2 కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ కనెక్టింగ్ కార్డ్సే. ఒకటి పాజిటివ్ గా థింక్ చేయమని, అంటే మీరేంటంటే థింగ్స్ బయట ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మైండ్ లో మాత్రం ఇదే జరుగుతుంది, ఇలా జరగడం అనేది మీరు చూస్తున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉండాలండి. సో ఇలా అంటే మీరు అనుకుంటున్నప్పుడు డెఫినెట్ గా యూనివర్స్ కానీ ఏంజల్స్ కానీ మీరు గ్రాటిట్యూడ్ ని కూడా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీడే కూడా మీరు థ్యాంక్ యూ చెప్పాలండి. మీ లైఫ్ లో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన దానికి మీరు చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉండాలి. అది ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒకటి కావాలి అనుకున్నప్పుడు యూనివర్స్ కి సింపుల్ గా ఇచ్చేయాలి అనిపించదు ఏది కూడా. అఫ్ కోర్స్ మీరు డిజర్వ్ చేస్తేనే ఇస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేయలేదు కదా. సో ఒకవేళ మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ సిచ్యువేషన్ లో మీకు నీడ్ ఇది, అంతేకాని మీ డిజైర్ కాదు. ఎందుకంటే కొంతమంది డెస్పరేట్ గా ఉంటారండి. అది వాళ్ళకి నీడా కాదా పక్కన పెడితే అది వాళ్ళకి కావాలంతే. సో కావాలి అనుకున్న ప్రతిదీ యూనివర్స్ ఇవ్వదు. బట్ మీకు ఒకటి అవసరం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. సో మీ నీడ్ ప్రకారం మీరేంటంటే మీ మనసులో అది కోరుకోవచ్చండి. అది మీకు అవ్వనట్టుగా అనిపించినా లేకపోతే అసలు ఇంకా హోప్ లేదు అనిపించినా సరే మీకు అవసరం ఉంది అనే వేలో కానీ మీరు ఆలోచించినప్పుడు అది ఎందుకు అవసరం అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. అది కూడా మీరేంటంటే మీ మైండ్ లో పాజిటివ్ గా అనుకుంటున్నప్పుడు డెఫినెట్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇది పక్కన పెడితే మీరు గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఇది ఎందుకో కూడా చెప్తాను. ఇఫ్ మీరేంటంటే యూనివర్స్ నుంచి ఏదైనా ఒకటి ఆశపడుతున్నప్పుడు యూనివర్స్ గతంలో కూడా మీకేమిచ్చింది అనే దానికి మీరు అంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉండాలండి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్ మనకి ఒక సిట్యుయేషన్‌లో హెల్ప్ చేస్తారండి. హెల్ప్ చేసిన వాళ్ళకి అట్‌లీస్ట్ మనం థాంక్ యూ చెప్పకపోతే వాళ్ళకేమనిపిస్తుంది? మనం ఇంత కష్టపడ్డాం, ఇంత హెల్ప్ చేసాం, కనీసం వాళ్ళకి కొంచెమైనా గ్రాటిట్యూడ్ లేదు అని అనిపిస్తది కదా. నెక్స్ట్ టైమ్ మీరు హెల్ప్ అడిగినా లేకపోతే వాళ్ళకి మీ సిట్యుయేషన్ అనేది క్లియర్‌గా అర్థమవుతున్నా సరే హెల్ప్ చేయడానికి ముందుకు రారండి. ఎందుకంటే వాళ్ళకెలా అనిపిస్తదంటే ఈ వ్యక్తులకి గ్రాటిట్యూడ్ లేదు. మనం లాస్ట్ టైమ్ కూడా హెల్ప్ చేసాం. బట్ వీళ్ళు అది గుర్తించలేదు అని ఎక్కడో ఫీల్ అవుతుంటారు కదా. సేమ్ వేలో యూనివర్స్ కూడా మీకిస్తుంది. మీరేంటంటే గుర్తించకుండా మీరు అంటే దానికి థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవ్వకుండా సింపుల్‌గా మీ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లేకపోతే మీరేంటంటే సఫర్ అవుతున్నారు అని చెప్పి కంప్లెయింట్ చేస్తుంటే యూనివర్స్‌కి ఎందుకు ఇవ్వాలనిపిస్తది? సో మీరు మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నప్పుడు మీకు ఏది అవసరమో అదే మేనిఫెస్ట్ చేయాలి. అలానే మేనిఫెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీకంటూ యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్‌ని కూడా మీరు కౌంట్ చేయాల్సి ఉంటుందండి. అంటే దానికి మీరేంటంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. అప్పుడే థింగ్స్ అనేవి మీ లైఫ్‌లో మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అనేది మీరు చూడగలుగుతారు. నేను అందుకే చెప్పాను కనెక్టింగ్ మెసేజెస్ అని. ఇంకా మిగతా కార్డ్స్‌తో కూడా బాగా కనెక్టింగ్ మెసేజెస్ అయితే వచ్చాయి. మీకు మాత్రం పర్టిక్యులర్‌గా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. దేవుడేంటంటే మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఈవెన్ అంటే చెప్పాను కదా! ఇంపాసిబుల్ ఇదసలు ఇంక అవ్వదు అనిపించింది కూడా మీకు పాసిబుల్ అవుతుంది. ఎందుకు అంటే మీరు గాడ్స్ చైల్డ్ కాబట్టి. అంటే అందరూ గాడ్స్ చైల్డే. బట్ స్పెసిఫిక్‌గా ఏంజెల్స్ ఏంటంటే ఇది మీకోసం మాత్రం మెన్షన్ చేస్తున్నారండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ చైల్డ్ కాబట్టి ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అయినా కూడా అయ్యుండొచ్చు. సో దానివల్ల మీరు ఏమి కూడా తక్కువ డిజర్వ్ చేయరండి. అంతా కూడా బెస్టే డిజర్వ్ చేస్తారంట. సో దానివల్ల ఏది కూడా మీకు తక్కువగా జరగదు. ఆర్ యూనివర్స్ ఏది కూడా మీకు తక్కువ ఇవ్వదండి. అన్నీ మీకు ఎక్కువే ఇస్తుంది. బట్ అది మీరు ట్రస్ట్ చేయాలి. అలానే అది జరుగుతుంది. లేకపోతే యూనివర్స్ మీకు అంత బెస్ట్ థింగ్సే ఇస్తుందని మీరేంటంటే ఒక హోప్‌తో ఉండాలి అన్నట్టుగా మీ ఏంజెల్స్ చెప్తున్నారు. సో మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్ ఏంటంటే బెస్ట్ వేలో చేంజ్ అవ్వబోతుంది. మీరేమైనా సరే అంటే తక్కువ డిజర్వ్ చేస్తారు. మీరేంటంటే ఈ పెయిన్‌నే డిజర్వ్ చేస్తారు. మీరొక అన్‌వర్తీ పర్సన్. అంటే మీకు ఇలానే జరగాలి అని ఎవరు కూడా నెగెటివ్‌గా అనుకోవద్దు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అలానే
మీ సోల్‌ని కూడా మీరు తక్కువ చేయొద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గాడ్‌కి మీరు చాలా ఇంపార్టెంట్. సో, యూనివర్స్ కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా తక్కువగా ట్రీట్ చేయదండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీకు బెస్ట్ థింగ్సే ఇస్తుంది. బట్ అది మీరే ట్రస్ట్ చేయకపోతే, మీరే గ్రాటిట్యూడ్ చూపించకపోతే ఆర్ మీలో ఆ పాజిటివిటీ లేకపోతే ఇంకా మీరు బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేసినా సరే ఇన్ టైమ్‌లో అవి సాధించుకోలేరండి. అంటే ఒక వ్యక్తి రైట్ టైమ్‌లో రైట్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆర్ రైట్ టైమ్‌లో వాళ్ళ లైఫ్ అనేది బెస్ట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు మెంటల్‌గా చాలా స్టేబుల్‌గా ఉండాలి. అండ్ చాలా పాజిటివ్‌గా ఉండాలండి. అప్పుడే వాళ్ళేంటంటే బెస్ట్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీ నుంచి హై వైబ్రేషన్స్ వెళ్తుంటాయి యూనివర్స్‌కి. సో, ఆటోమేటిక్‌గా మీరేంటంటే ప్రతి పాజిటివ్ థింగ్‌ని కూడా మీ లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకోవడం అనేది కామన్‌గా జరుగుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు గివ్ అప్ చేయకూడదు అని. మీలో చాలా మందేంటంటే చాలా సిట్యుయేషన్స్‌ని గివ్ అప్ చేసేయడం, కొంతమందైతే లైఫ్‌నే గివ్ అప్ చేసేద్దాం అని చూస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళ కోసమే ఏంజెల్స్ ఏంటంటే ఈరోజు స్పెసిఫిక్‌గా చెప్తున్నారండి. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే ఇదైతే ఎండ్ అని అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఇంకా చాలా ఉంది. అట్‌లీస్ట్ మీరు పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేసి మీ మైండ్‌లో అంటే ఈ సిట్యుయేషన్‌కి ఒక హ్యాపీ ఎండింగ్ రాసుకొని, ఇంకా అదే జరుగుతుంది అని మీరు ట్రస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా అవుతుంది అన్నట్టుగా ఇక్కడైతే క్లియర్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, ఇంకొకటండి కొంత బ్రేక్ తీసుకోండి. ఎక్కడో కానీ మీకు రెస్ట్ అవసరం అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరు చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. టైమ్ టు టైమ్ అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీ వల్ల అయినంత వరకు మీరు చేయగలరండి. బట్ మీ చేతుల్లో లేనప్పుడు మీరేం చేయలేరు కదా! అయినా సరే మీరేంటంటే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే ఇది ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా స్టబర్న్‌గా ఉన్నారు. స్టబర్న్‌గా ఉండడం తప్పు కాదండి. బట్ టైమ్ టు టైమ్ రెస్ట్ తీసుకొని టైమ్ టు టైమ్ అంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని మీరు స్టడీ చేస్తూ ఒక్కొక్క స్టెప్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ బాడీకి రెస్ట్ కావాలి. మీ మైండ్‌కి రెస్ట్ కావాలి. మేబీ సోల్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నా సరే స్టిల్ ఎక్కడో చేసేయాలి అని డెస్పరేట్‌గా ఉన్నప్పటికీ మీ బాడీ తీసుకోలేకపోతుందండి. సో, మీ బాడీకైతే రెస్ట్ కావాలి. అండ్ మీ మైండ్‌కి కూడా రెస్ట్ కావాలి. సో, కొంతకాలం ఏంటంటే ఇది పక్కన పెట్టేసి పాజిటివ్‌గా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో చేంజ్ అవుతుంది అనుకోని మాత్రం పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే డిఫరెంట్ వేలో ఏదైనా సరే నేనిక్కడ ఒకటైతే మాత్రం చెప్పగలనండి. మీరు స్ట్రాంగ్‌గా ఎక్కడైతే అవ్వదు అని ఫిక్స్ అయిపోయారో, ఎక్కడైతే డిసప్పాయింట్‌మెంట్ పెట్టుకున్నారో అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా పాజిటివ్‌గా ఇది మారుతుంది. అదైతే నేను చెప్పగలను. కాకపోతే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీరు ఎదుటి వ్యక్తులకి ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఆర్ ఎదుటి వ్యక్తుల నుంచి ఏదైనా తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, మాట్లాడే మాటల్ని మాత్రం కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవాలండి. జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరేంటంటే మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి అని బిలీవ్ చేసిన తర్వాత, మీ లైఫ్‌లో స్లోగా మీరేంటంటే ఆ పాజిటివిటీని చూస్తున్నప్పుడు, మీ నుంచి ఆటోమేటిక్‌గా హై వైబ్రేషన్స్ వస్తుంటాయండి. సో, మీరు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఆర్ అట్‌లీస్ట్ ఎదుటి వ్యక్తులకేంటంటే వినాలి అనిపిస్తుంటది. ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంటది. సో, థింగ్స్ ఏంటంటే అలా కూడా మీరు కరెక్ట్‌గా సెటిల్ చేయగలుగుతారు. బట్ ఇప్పుడు మీరేంటంటే నమ్మకం లేకుండా నెగెటివ్‌గా థింక్ చేస్తూ ప్రతిదానికి యూనివర్స్‌ని కంప్లెయింట్ చేస్తూ ఆర్ ప్రతిదానికి దేవుడి మీద కంప్లెయింట్ చేస్తుంటే మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది? మీరు ఎలా పాజిటివ్ వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తారు? అట్‌లీస్ట్ మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి ఎలా వినాలనిపిస్తుంది? ఎందుకంటే మనుషులు నెగెటివ్‌గా ఉన్నప్పుడు ఎవ్వరు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోరండి. ఓన్లీ నెగెటివ్ థింగ్సే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాయి. బట్ ఎవరైతే పాజిటివ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళని నెగెటివ్ థింగ్స్ అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తే పాజిటివ్ థింగ్స్ అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, అందుకే నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా పాజిటివ్‌గా ఉండాలండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్‌గా ఉంటారో డెఫినెట్‌గా మీ లైఫ్‌లోని మీరు ఏదైనా క్లియర్‌గా మాట్లాడగలుగుతారు. మీరు తెలుసుకోవాలనుకుంది కూడా మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. అండ్ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది. మీ లైఫ్ ఏంటంటే బెస్ట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కూడా మీరు చూస్తారండి. మీ కార్డ్స్‌లో ఏంటంటే ఆ పాజిటివిటీ ఉంది. నిజానికి మీరే ఎక్కడో కానీ లో వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు కానీ
సిట్యుయేషన్స్ మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా కాంప్లికేటెడ్ అయితే కాదండి. కానీ ఇది మీరు బిలీవ్ చేయడంలోనే ఉంది. నేను చెప్తున్నాను కదా! ఇది అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి. బట్ మీ మైండ్‌లో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి హ్యాపీ ఎండింగ్ అయితే రాసుకోండి. అండ్ అదే జరుగుతుంది అని బిలీవ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సరిపోతుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరేంటంటే ట్రై చేస్తున్నారండి. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం ఆర్ మీరు ఏ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం. బట్ మీకేమనిపిస్తుందంటే మీరు వెళ్తున్న దారి సరైందా కాదా? అసలు ఇలా చేయొచ్చా లేదా? అనే ఒక డౌట్‌లో ఉన్నారండి. సో మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి మధ్యలో కూడా ఆగలేకపోతున్నారు. ముందుకు వెళ్తున్నారు. బట్ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. మేబీ ఎందుకు అలా డిస్ట్రాక్ట్ అవుతున్నారంటే మీరు ఎంత చేస్తున్నా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. అది మీకు యాక్చువల్‌గా ఇక్కడ అంటే నచ్చట్లేదు. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి కాదు. చాలా హానెస్ట్ పర్సన్ అండి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డెడ్‌గా మాట్లాడుతుంటారు. సో, దానివల్ల ఏంటంటే ఇది మీకు డైజెస్ట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే కొంచెం వ్యక్తుల మాట వినాల్సిన అవసరం ఉందండి. మీ వరకు మీరు 100% కరెక్ట్ అయినా సరే, ఎదుటి వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వడం కోసం మాట్లాడకూడదండి. ఆర్ వాళ్ళ మాటలు నేనెందుకు వినాలి అనే మైండ్ సెట్‌లో కూడా మీరు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వింటేనే నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుందండి. ఇది ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే దాన్ని మీరు స్టడీ చేసినప్పుడు మీకు కొన్ని తెలుస్తున్నప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఒక మనిషి లైఫ్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే యాక్సెప్టెన్స్‌తోనే చేంజ్ అవుతుందండి. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా వాళ్ళకి జరుగుతుంది అన్నప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంతే. దాంతో అగ్రీ అయ్యి వాళ్ళు ముందుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అనేది క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి వాళ్ళని వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకునే పరిస్థితి ఉన్నా ఆర్ సిట్యుయేషన్‌ని ఎలా చేంజ్ చేస్తే వాళ్ళకి అది కంఫర్టబుల్‌గా ఉంటుంది అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా బెటర్ చేసుకుంటారు. సో, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్ కూడా బెటర్ అవ్వట్లేదు అని మీకు అనిపించడానికి రీజన్ ఏంటంటే, ముందు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు కరెక్ట్ కాబట్టి మీరు ఇంకెందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీరు కరెక్ట్ అయినా, ఎదుటి వ్యక్తి రాంగ్ అయినా ఆర్ సిట్యుయేషన్ ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వకపోయినా ఎందుకది జరుగుతుంది అనే దానికి మాత్రం ఆన్సర్ వెతకాలి అనుకున్నప్పుడు పేషెన్స్ ఉండాలండి. యాక్సెప్ట్ చేయాలంతే. ఈ రకంగా మీలో చేంజెస్ వస్తేనే మీ లైఫ్ ఏంటంటే బెటర్ వేలో చేంజ్ అవుతుందండి. చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి. అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. మీరు జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వండి. రెస్ట్ తీసుకోండి. మీ మీద కూడా మీరు ఫోకస్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్స్ ఏంటి? సో, మీ ఇంట్రెస్ట్స్‌కి ఎంత టైమ్ ఇస్తున్నారు అనేది కూడా చూసుకొని కొంచెం అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి చూడండి. బట్ ఏదైనా సరే మానిఫెస్టేషన్స్ అయితే చేయండి. స్పెసిఫిక్‌గా మానిఫెస్టేషన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. డైలీ కూడా మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. అంటే ఇప్పుడు మీకు ఒకటి హ్యాపీ ఎండింగ్ అవ్వాలి, అయితే బావుంటుంది అనిపిస్తే దాన్నే అలాగా గుర్తు చేసుకుంటూ ఉండండి. అదే జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండండి. ఆ పాజిటివిటీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఏది తక్కువ డిజర్వ్ చేయరండి. మీరంతా కూడా బెస్టే డిజర్వ్ చేస్తారు. సో, మీరు కోరుకున్నది ఏమీ కాదు. యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే యూనివర్స్‌ని కానీ, గాడ్‌ని కానీ బ్లేమ్ చేయకూడదండి. వాళ్ళిచ్చిన దాన్ని మీరు కంప్లెయింట్ చేయకూడదు. ఇప్పటి వరకు మీకు ఏమిచ్చింది అంటే గుడ్ ఇవ్వచ్చు, బ్యాడ్ ఇవ్వచ్చు. బట్ బ్యాడ్‌నే మీరు గుర్తు చేసుకుంటే ఇచ్చిన గుడ్‌ని మర్చిపోతే ఎలా అవుతుంది? సో, అందుకే ఇప్పటి వరకు మీకు జరిగిన గుడ్ థింగ్స్‌ని కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఇది కూడా జరుగుతుంది అని మీరు బిలీవ్ చేసినప్పుడు మీ లైఫ్‌లో మీరు చూస్తారండి. రియాలిటీలో ఇవి ఎలా షేప్ తీసుకుంటాయో. ఆ రోజు వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ థింగ్సే మీకు దొరుకుతాయి. మీ ఏంజెల్స్ అయితే క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ సపోర్ట్ మీకుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ సిట్యుయేషన్స్‌కి ఏంజెల్స్ మీకిప్పుడిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరేంటంటే చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారండి. అంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. కొంతమందికి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి కెరియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి లైఫ్‌లో ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అందరికీ సేమ్ ఉండవు కదా! ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది. బట్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అది నేనైతే అర్థం చేసుకోగలను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ఏంజెల్స్ ఇక్కడ క్లియర్‌గా ఒకటి మాత్రం చెప్తున్నారండి. అదేంటంటే, మీరిప్పుడు మీ లైఫ్‌లో సఫర్ అవుతున్నప్పుడు, మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎందుకో కానీ సింగిల్‌గా ఇది ఫేస్ చేయలేకపోతున్నారు. ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే బావుంటుంది. ఎవరైనా సరే అంటే మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తే బావుంటుంది అని కానీ మీరు వెయిట్ చేస్తున్నట్టయితే పర్టిక్యులర్‌గా మీలో కొంతమందేంటంటే ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటారండి. సో, మీలాంటి వాళ్ళకి క్లియర్‌గా ఏంజెల్స్ ఒకటే చెప్తున్నారు. అదేంటంటే, మీకెవ్వరి సపోర్టు అవసరం లేదు. మిమ్మల్ని ఎవ్వరు ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఫిక్స్ చేసుకోగలరు. మీకు మీరే సపోర్ట్ చేసుకోగలరు. బట్ మీరేంటంటే ఆహ్, డిప్రెషన్‌లో ఉన్నారండి. ఎందుకో కానీ మీరు చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ ఒస్తుంది. ఇరిటేషన్ ఒస్తుంది. మీ కోపం ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. అసలు మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే సడెన్‌గా లోన్‌లీ ఫీలింగ్ ఒచ్చేస్తుందండి. ఎందుకో కానీ వ్యక్తులు సపోర్ట్ లేదు. వ్యక్తులు అర్థం చేసుకోవట్లేదు. అలా అని చెప్పి లైఫ్‌లో డేస్ ఏమైనా బెటర్‌గా వెళ్తున్నాయంటే అది లేదు. అంటే స్టక్ అయిపోయారండి. క్లియర్‌గా మీ ఎమోషన్స్‌లోని మీరు ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఈ ఎమోషన్స్ ఏంటంటే డిఫరెంట్ వేలో రన్ అవుతున్నాయి. అంటే పాజిటివ్‌గా కంటే ఎక్కువ నెగెటివ్‌గానే ఎమోషన్స్‌ని మీరు క్యారీ చేస్తున్నారు. కాసేపు కొన్ని పాజిటివ్‌గా ఆలోచనలొస్తున్నాయి. కాసేపు నెగెటివ్‌గా వస్తున్నాయి అని చెప్పడానికి లేదండి. కంటిన్యూయస్‌గా నెగెటివ్‌గానే వస్తున్నాయి. డే బిగిన్ అయినప్పటి నుంచి డే ఎండ్ అయిన వరకు కూడా మీరేంటంటే మీ ఆలోచనలు ఆపుకోలేకపోతున్నారండి. దానివల్లే మీరేంటంటే వ్యక్తుల నుంచి సపోర్ట్ కోరుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా సరే మీతో మాట్లాడితే బావుంటుంది ఒక పాజిటివ్ వేలో అని వెయిట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. సో, ఎక్కడో కానీ చాలా డిప్రెషన్‌లో ఉన్నారండి. కాకపోతే మీకిక్కడ ఒక విషయం తెలియాలి. అదేంటంటే మీకు ఎవ్వరి సపోర్టు అవసరం లేదు. మీరేంటంటే ఎవ్వరి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీకేంటంటే ఫినాన్షియల్‌గా సపోర్ట్ కావాల్సిన అవసరం ఉన్నా సరే మీరేంటంటే ఏది ఎవరి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆర్కేంజెల్ మైకెల్ సపోర్ట్ ఉందండి మీకు. అతనెప్పుడు మీ దగ్గరే ఉంటున్నారు. మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు కానీ ఇఫ్ మీరేదైనా సరే ఒక ఏంజెల్ ప్రెజెన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీకెక్కడో కానీ ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి. లేకపోతే ఎందుకో కానీ కొన్ని స్ట్రాంగ్ సైన్స్ కనిపిస్తున్నాయంటే, ఆర్కేంజెల్ మైకేల్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి అవన్నీ మీకు కనిపిస్తున్నాయండి. ఈరోజు ఈ రీడింగ్‌తో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను. సో, అతనేంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మీరు దేనికైతే భయపడుతున్నారో, మీరు ఎక్కడైతే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారో, మీరు ఎక్కడైతే కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో, ఆర్కేంజెల్ మైకేల్ అలాంటి సిట్యుయేషన్స్ అన్నింటి మీద కూడా వర్క్ చేస్తున్నారు. అతని సపోర్ట్ అయితే మీకుంది. ఇఫ్ మీలో కొంతమంది స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అయిన వాళ్ళుంటారండి. అంటే బాగా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే యోగా ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళు, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కొంచెం ఎక్కువగా స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళకేంటంటే ఏంజెల్స్ ప్రెజెన్స్ ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇఫ్ మీలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుందండి. ఆర్కేంజెల్ మైకేల్ అయితే మాత్రం మీ దగ్గరే ఉన్నారు. మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీ విషయంలోని థింగ్స్‌ని ఏంటంటే సెటిల్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ. జస్ట్ ఇది మీకు తెలీదంతే. ఎందుకంటే ఈ కార్డ్ క్లియర్‌గా అదే చెప్తుంది. మీరు మేబీ అతన్ని చూడలేకపోవచ్చు. బట్ అతను మీ దగ్గరే ఉన్నారు. సో, మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరెక్కడ లోన్‌లీగా ఉన్నారు. కేవలం మీకొకళ్ళు కనిపించకపోయినంత మాత్రాన, ఒకళ్ళు వినిపించకపోయినంత మాత్రాన అక్కడ ఎవరు లేరని కాదు కదా! జనరల్‌గా ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి దగ్గర స్పిరిట్ టీమ్ ఉంటుందండి. ఏంజెల్స్ ఉంటారండి. సో, ఇలా అంటే ఒక మనిషి ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడం అనేది జరగదు. కేవలం వాళ్ళు ఇన్విజిబుల్‌గా ఉంటారు కాబట్టి మీరు ఫీల్ అవ్వలేకపోవచ్చు. మీకది ఎక్కడో కానీ డిస్టర్బింగ్‌గా అనిపించొచ్చు. బట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా భయపడొద్దండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా లోన్‌లీగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుస్తుంటది. వాళ్ళు చూస్తుంటారు. సో, దాని ప్రకారమే మిమ్మల్ని చేంజ్ చేయడం కోసం అని చెప్పి కొన్ని క్రియేట్ చేస్తుంటారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటంటే రీల్స్ వాచ్ చేస్తున్నప్పుడు మీ ఫేవరెట్ రీల్స్ రావడం కానీ, లేకపోతే మిమ్మల్ని నవ్వించడం కోసం అని చెప్పి ఏవో కొన్ని సీన్స్ మీకు కనిపించడం కానీ, ఆర్ మీ మైండ్‌లో ఏవో పాస్ట్ మెమోరీస్ అలాంటివి ట్రిగ్గర్ అవ్వడం కానీ, ఇలాంటివి చేస్తుంటారండి.
నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. ఇఫ్ మీరేమైనా సరే లోన్‌లీగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంటే ఆర్ మీరు ఏదైనా సరే సిట్యుయేషన్ ఎలా ఫిక్స్ అవుతుంది, సిట్యుయేషన్ ఏమైనా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనుకోని డౌట్‌గా ఫీల్ అవుతున్నట్టయితే అన్నీ జరుగుతాయి స్లోగా. కొంచెం టైం తీసుకోండి అండ్ ఎక్కువ రెస్ట్ తీసుకోండి. మీలో చాలా మందేంటంటే అసలు పడుకోవట్లేదేమో అని నాకనిపిస్తుంది. డే అండ్ నైట్ ఎవేక్‌గానే ఉంటున్నారేమో. సో, మీలాంటి వాళ్ళేంటంటే పడుకోవాలండి. లాంగ్ అవర్స్ కాకపోయినా అట్‌లీస్ట్ టైమ్ టు టైమ్ న్యాప్ తీసుకోవడానికి ట్రై చేయండి. రెస్ట్ అయితే అవసరం అండి. చాలా సఫర్ అయ్యారు ఇప్పటికే. ఇంకా లైఫ్‌లోనేంటంటే మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ మీద ఆల్రెడీ ఆర్కేంజెల్ మైకెల్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే మీకొచ్చే ఆలోచనలు నెగెటివ్‌గా వస్తున్నాయి. మీరు ఏం ఆలోచించినా సరే మీకు బాధే అనిపిస్తుంది. మీకెంతసేపు ఎక్కడో తెలియని ఆ పెయిన్ అనేది ఉందండి. సో, ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ మీకేదైనా ఆలోచనలొచ్చినప్పుడు పాజిటివ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఎందుకు మీరు సాడ్‌గా ఫీల్ అయినవి, లేకపోతే రేపేమైనా సాడ్‌గా ఉంటారేమో అని ఆలోచించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు క్వెషన్ చేస్తున్నారండి. ఎందుకంటే, ఒక మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయండి. హై వైబ్రేషన్స్ వస్తుంటాయి. సో, పాజిటివ్‌గా ఉంటారు. పాజిటివిటీనే అట్రాక్ట్ చేసుకుంటారు. ఇందాక ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళు కూడా ఇలాంటి మెసేజే ఒకటొచ్చింది. క్లియర్ కట్‌గా వచ్చింది వాళ్ళకి. మీకేంటంటే ఇంకొక కార్డే వచ్చింది. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు పాజిటివ్‌గా థింక్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. మీకు ఏ ఆలోచనలొచ్చినా సరే, అందులో మీ హ్యాపీనెస్‌ని మీరు వెతుక్కోవాలంతే. ఆర్ మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌నైనా మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రెండింట్లో ఏదో ఒకటి మాత్రం ఫ్రీక్వెంట్‌గా జరుగుతుండాలండి. ఇది మీరేంటంటే ఎప్పుడైతే ఫాలో అవుతారో మీ లైఫ్ ఏంటంటే స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కూడా మీరు చూస్తారు. ఈ సాడ్‌నెస్ ఏదైతే ఉందో ఇది స్లోగా మీ నుంచి బయటకి వెళ్తుంటదండి. హ్యాపీనెస్‌తోని మీ లైఫ్‌ని మీరు రీప్లేస్ చేసుకోగలుగుతారు. ఇదైతే ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతున్నా, పర్టిక్యులర్‌గా లోన్‌లీగా ఉన్నారు. మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తొస్తే బావుంటుంది అని ఫీల్ అవుతున్నా, ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయితే వస్తున్నారు. న్యూ రిలేషన్‌షిప్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలా తొందరగా ఇది జరుగుతుందండి. మూవ్‌మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇఫ్ మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు, మీ లైఫ్‌లోని ఎందుకో కానీ ఒక వ్యక్తి లేరు, ఎక్కడో కానీ సఫరింగ్ ఉంది. నాకంటూ ఒక వ్యక్తి ఉండాలి కదా! అనే ఒక ఫీలింగ్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే తొందరలోనే వస్తున్నారు. సో, ఓపెన్ మైండ్‌తో థింక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓపెన్ హార్ట్‌తో ఉండండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. అండ్ మళ్ళీ మీ లైఫ్‌లో ఆ హ్యాపీనెస్‌ని చూడగలుగుతారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్‌ని తీసుకొస్తారండి. మీ ఏంజెల్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ మీద క్లియర్‌గా వర్క్ చేస్తున్నారు. సో, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్‌ని అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ అంటే ఇనీషియల్‌గా ఇప్పుడు మీలో ఎవరైనా రిలేషన్‌షిప్‌లో సఫర్ అయిన వాళ్ళుంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వలేకపోతుంటారు. ఎక్కడో కానీ మాకొద్దండి, మాకిష్టం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ డెఫినిట్‌గా ఒక వ్యక్తి ఉండాలి. ఒక వ్యక్తి ఉంటే మేము హ్యాపీగా ఉంటాం అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా ఇంకా మీ హ్యాపీనెస్ మీకు దొరుకుతుందండి తొందరలోనే. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో ట్రాప్ అయిపోయారండి మీరు. ఎందుకో కానీ పాస్ట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. దానికి రీజన్ ఒకటే. పాస్ట్‌లో మీకు దొరికిన ఎఫెక్షన్ కానీ, అటెన్షన్ కానీ, ఎక్కడో కానీ ఆ లవ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్ అండి. అది ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఉండాలని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. బట్ అది మీరనుకున్న విధంగా మీకు దొరకట్లేదు. సో, అందుకే మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి ఈ ఫ్యాక్ట్‌ని. పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకైతే ఒకటి అర్థమైంది. అదేంటంటే మీ లైఫ్‌లో మీరు చాలా స్ట్రాంగ్‌గా పాస్ట్‌లో ఏ హ్యాపీనెస్ అయితే ఫీల్ అయ్యారో ఆ హ్యాపీనెస్‌ని కోరుకుంటున్నారండి. ఆ అటెన్షన్‌ని కోరుకుంటున్నారు. బట్ అది మీకు దొరకట్లేదు కాబట్టి మీరేంటంటే ఎక్కడో గాని ఇదొక బ్యాడ్ లక్‌లా ఫీల్ అవుతున్నారు. పాస్ట్ అనేది కొంతకాలమే ఉంది. ఇది లైఫ్ అంతా ఉంటే బావుంటదేమో అనే ఆ ఫీలింగ్‌లోని స్టక్ అయిపోయారండి. అందుకే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మీకేంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి. మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ అనేవి జరుగుతాయండి. మీ లైఫ్‌లో స్టెబిలిటీ అనేదొస్తుంది. మీ లైఫ్‌లో ఏ హార్మోనీ అయితే మిస్ అయ్యారో ఆ హార్మోనీ వస్తుంది. అన్నీ జరుగుతాయండి. స్లోగా జరుగుతాయి. కాకపోతే ఈ చేంజెస్‌కి రెడీగా ఉండాలి. హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో,
పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోండి. అన్నింటికి రెడీగా ఉండండి. మీ వైపు నుంచి మీరేమైనా చేయాల్సిన అవసరం ఉందంటే చేయడానికి కూడా రెడీగా ఉండండి. పాస్ట్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ అంటే ప్రెజెంట్‌లో ఇదే జరగాలని కాదు కానీ, పాస్ట్‌లో మీరు ఏ హ్యాపీనెస్ అయితే ఫీల్ అయ్యారో ఆ హ్యాపీనెస్‌ని ఫీల్ అవ్వండి. మీ లైఫ్‌లో కూడా ఆ హ్యాపీనెస్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. అండ్ మీరు కోరుకున్న అటెన్షన్ మీకు దొరుకుతుందండి. బట్ అదే దొరకాలి అని మీరు డెస్పరేట్‌గా లేనప్పుడు ఏదైనా సరే లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. మాకంటూ ఒక లైఫ్ ఉంది. సో, ఈ లైఫ్‌ని మేము ఒక బెస్ట్ వేలో లీడ్ చేయాలి అనుకోని మీరు స్టెబుల్‌గా థింక్ చేసినప్పుడు యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవన్నీ మీకిస్తుంది. అండ్ ఈ వీల్ ఆఫ్ కర్మ అనేది స్పిన్ అవుతుంది కాబట్టి ఫైనల్‌గా గుడ్ లక్ అనేది మీ వైపు ఉంటుందండి. డెఫినిట్‌గా ఏంజెల్స్ అయితే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో, మీరు దేనికి కూడా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్‌లో కనిపించట్లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఏంజెల్స్ ఇప్పుడు మీ సిట్యుయేషన్స్‌కి మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఉందండి. ఆ సిట్యుయేషన్ ఎలాంటిది అంటే, మీరు ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు. ఇది గుడ్ వేలో ఎండ్ అయిందా? బ్యాడ్ వేలో ఎండ్ అయిందా? పక్కన పెట్టండి. బట్ మీకెక్కడో కానీ ఈ సిట్యుయేషన్ ఇంక ఎండ్ అయిపోయింది. పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్ అనుకోండి. ఇంక ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. ఇంకిక్కడేం లేదు. సో, మనం చేసేదేం లేదు. ఇలా ఆలోచనలొస్తున్నాయి. ఆర్ కెరియర్ యాస్పెక్ట్‌లో అయినా అంతే. ఇంక ఇదయిపోయింది. ఇంక మనం ఏం చేయలేం. సో, ఇది వర్కౌట్ అవ్వదు. ఇలా అండి. అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ క్లియర్ కట్‌గా మీకు ఎండింగ్ చూపించేసింది. ఆర్ అట్‌లీస్ట్ అదే మీకు ఎండింగ్ అని అర్థమైపోయింది. ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అవ్వలేదండి. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉందంట. మీ ఏంజెల్స్ చెప్తున్నారు. సో, ఇఫ్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరేం చేయలేరు, లేకపోతే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇది ఎండ్ అవ్వకపోయుంటే బావుండేది. మనకి ఇంకొక ఛాన్స్ ఉంటే బావుండేది అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్టయితే ఈ సిట్యుయేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదండి. అండ్ మీలో ఎవరైనా సరే ఇలాంటి సిట్యుయేషన్‌ని పర్సీవ్ చేయాలనుకున్న భయపడుతున్నారనుకోండి. అంటే ఈ సిట్యుయేషన్ అమ్మో! మనం హ్యాండిల్ చేయలేం. ఇది ఎండ్ అయిపోయింది కాబట్టి ఇలా ఎండ్ అయిపోని అనుకున్నట్టయితే ఇది ఎండ్ అయిపోవడమే మంచిది అని అనుకోని ఒకవేళ కానీ మీరు మీ లైఫ్‌లో మూవ్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే అలాంటి భయాలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు భయపడుతున్న కొద్దీ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇందులో పుష్ చేస్తూనే ఉంటది. మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే మీరు భయపడ్డారు అంటే ఇది చేయలేరు. కానీ ఇది చెయ్యకపోతే మీరిక్కడే ఉండిపోతారు. ఇఫ్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరింకా ఔట్‌కమ్ అనేది చూడలేదు. మీరు చూసిందే ఔట్‌కమ్ అని మీరు అనుకుంటున్నట్టయితే, ఇది ఔట్‌కమ్ కాదు. మీరింకా వర్క్ చేయాల్సింది చాలా ఉంది. కాకపోతే మీరిలా భయపడుతుంటే, మీరు ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది తెలుసుకోలేరు. సో, డెఫినెట్‌గా మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇఫ్ మీరేంటంటే భయపడి తప్పించుకుందాం అని చూస్తే, మీ ఇగో వల్లే మీరేంటంటే ప్రాబ్లమ్ తెచ్చుకున్నట్టండి. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, ఈ వేలో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనుకోవట్లేదు. డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఫేస్ చేయాలి. ఇది మీ కర్మ అని చెప్పాలండి. క్లియర్‌గా చెప్పాలంటే మీ లైఫ్ పర్పస్ అని కూడా చెప్పొచ్చు. కర్మయే ప్రతిసారి అవ్వాలని రూల్ ఏం లేదు కదా! ఒక వ్యక్తికి తన లైఫ్ పర్పస్ అంటూ ఉంటుందండి. అది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయడం కోసమే రీఇన్‌కార్నేట్ అవుతారు. సో, లైఫ్ పర్పస్ అనేదేంటంటే,
ఒక సిచ్యువేషనే ఉండాలని ఏం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే లైఫ్ పర్పస్ అంటే మేబీ కెరియర్‌లోని గ్రోత్‌ని చూసి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడం ఏమో అనుకుంటారు. కానీ ఈవెన్ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా మీరు ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఓవర్‌కమ్ చేసి మీ లైఫ్‌ని మీరు బెటర్ వేలో ముందుకు తీసుకెళ్ళడం కూడా వన్ ఆఫ్ ద లైఫ్ పర్పస్ అవ్వొచ్చండి. బట్ ఇప్పుడు మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారో ఆర్ ఈ ఎండింగ్ ఇలా ఉండిపోనీలే మనం ఏం చేయలేం అనుకోని భయపడుతున్నారో, దాన్ని మళ్ళీ ఫేస్ చేయడానికి మీరు రెడీగా లేరో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఫేస్ చేయాలండి. ఇది మీ లైఫ్ పర్పస్‌లో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. మేబీ ఇదే కంప్లీట్‌గా మీ లైఫ్ పర్పస్ అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఇది మీకు చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరేంటంటే ఫుల్‌ఫిల్ చేయాలి. అందుకే మీరు పుట్టారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. భయపడితే కుదరదు. ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏం జరిగినా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆర్కేంజెల్ మైకెల్ సపోర్ట్ అయితే మీకుంటుంది. సో, భయపడడానికి ఏం లేదు. సో, ఏంజెల్స్‌లో చాలా పవర్‌ఫుల్ ఏంజెల్ అని కూడా చెప్పొచ్చు. డెఫినిట్‌గా అతని సపోర్ట్ అయితే మీకుందండి. అతను మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు, ప్రొటెక్ట్ చేస్తుంటారు. సో, కేవలం మీరు చేయాల్సిందేంటంటే స్లోగా ఈ సిట్యుయేషన్‌లో లైట్‌ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఇది మీకు కష్టమే. బట్ దీనికోసం అని చెప్పి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవడం కానీ, మీ వైపు నుంచి మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? లేకపోతే ఇక్కడ ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే బెటరా? ఎవరినైనా సరే సజెషన్స్ అడిగితే బెటరా? ఇలా అన్నీ కూడా ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేయాల్సుంటుందండి. క్లియర్ కట్‌గా ఇక్కడ డెస్టినీ అనే వర్డ్ వచ్చింది. సో, ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ అనేది మీ డెస్టినీ అని చెప్పొచ్చండి. సో, మీ డెస్టినీ నుంచి మీరు తప్పించుకోలేరు కదా! ఒకవేళ ఇది అయిపోయింది అనుకోని, ఇంకా ఏం చేయలేరు అనుకుని డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నా, ఆర్ హ్యాపీగా ఉన్నా, ఆర్ దీన్ని ఫేస్ చేయడానికి బేసిక్‌గా రెడీగా లేకపోయినా సరే, మీ డెస్టినీని మీరు సూన్ ఆర్ లేటర్ ఫేస్ చేయాలండి. మీ డెస్టినీతో మీరు ట్రావెల్ అవ్వాల్సుంటుంది. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే మంచిది. నేనైతే మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఇది మీ లైఫ్ పర్పస్‌లో ఒకటి కాబట్టి, ఇది ఈజీగా ఉండదండి. కష్టంగానే ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. చాలా భయపెడుతుంటది. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. అంటే మీ లైఫ్‌లో మీరెప్పుడూ ఇలాంటిది ఫేస్ చేసి ఉండరనమాట. సో, దానివల్లే మీకు ఎక్కడో గాని ఇదంతా మనకు అవసరమా? ఎలాగో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎందుకిది స్టార్ట్ అయింది? లేకపోతే మళ్ళీ ఎందుకు ఎక్కడో కానీ మనకిది కనెక్ట్ అవుతుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంటది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరసలు ఏం చేయకుండా సైలెంట్‌గా ఉంటే ఇది పాస్ అవ్వదు. మీరు అట్‌లీస్ట్ ఫేస్ చేయడానికి రెడీ అయ్యి బేబీ స్టెప్స్ అయినా వేస్తేనే ఇక్కడ ఏదైనా బెటర్‌మెంట్ అనేది మీరు చూస్తారు. అలా అని చెప్పి సిట్యుయేషన్ కాంప్లికేటెడ్ కాదు. మీ ఆలోచనలే కాంప్లికేటెడ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్ కట్‌గా ఇక్కడ ఏంజెల్ ఏంటంటే మీ సిట్యుయేషన్ ఏదైనా పర్టిక్యులర్‌గా ఇలాంటిది ఒకటి ఉంటే మాత్రం మీకిది రెజోనేట్ అవుతున్నట్టే. అండ్ దాని ప్రకారం మీరేంటంటే ఇలానే ఉండాలండి. ఇంకా ప్లాన్ చేసుకొని మూవ్ అవ్వడానికే ట్రై చేయాలి. మీరేంటంటే దీని నుంచి తప్పించుకుందాం. ఇది మన వల్ల అవ్వదు. ఇది మనకు సంబంధించింది కాదు అనుకుంటే మరింకా ఆ తర్వాత యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేసేస్తుంది. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఆ పాత్‌లో పెట్టేస్తుంది. ఎందుకంటే ఇది డెస్టినీ కాబట్టి తప్పించుకోలేరు మీరు. సో, మీరే యాక్సెప్ట్ చేసి మీరే మూవ్ అయితే మీకే మంచిది. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌ని అప్పుడే జడ్జ్ చేసేయొద్దు. ఇది ప్రాబ్లమాటిక్, కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మీరు సఫర్ అవుతారు. అవన్నీ వద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇంకా కొన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. ఎందుకు యూనివర్స్ మిమ్మల్ని ఇలాంటి ఒక పాత్‌లో పెట్టింది అనేది. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే మంచిది. ఏ స్టెప్పు వేయకుండా రిలాక్స్డ్‌గా ఉందాం. అసలు మనకు భయమేస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా పాస్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం అనుకోని అలాంటివేమైనా ప్లాన్ చేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. అసలు ఇక్కడ మీరు సైలెంట్‌గా ఉండడానికే లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఇక్కడ డ్రాస్టిక్‌గా ఏదో చేసేయాలి, లేకపోతే బిగ్ స్టెప్స్ వేసేయాలి అని కూడా అనుకోవద్దు. ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకైతే ఒకటి అర్థమైంది. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పటి వరకు ఈ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్‌డ్‌గానే హ్యాండిల్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ మీ వరకు మీరు కరెక్ట్ అనుకున్నదే చేశారు. సో, మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. అస్సలు కాంట్రిబ్యూషన్ లేదు అని నేనైతే అనుకోవట్లేదు. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనే దానికంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. ఇది చెయ్యాలి అనుకున్నారు, చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరనుకున్న వేలో ఇది లేదు. ఇది ఎండ్ అయిపోయిందని మీరు బిలీవ్ చేస్తున్నారు. బట్ ఇది ఎండ్ అవ్వలేదు. ఇది ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలంతే. సో, ఈ టైంలోనేంటంటే మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుందండి. ఈ టైంలో మీరేంటంటే పేషెన్స్ కోల్పోతారు. మీ వల్ల అవ్వదేమో అనుకోని మీకేంటంటే డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. కాసేపు పాజిటివ్‌గా థింక్ చేస్తే, కాసేపు నెగెటివ్‌గా థింక్ చేస్తుంటారు. సో, దీనివల్ల మెంటల్‌గా స్టేబుల్‌గా కూడా ఉండలేకపోతుంటారండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అదైతే నాకు అర్థమవుతుంది. ఎక్కడో కానీ చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతుంటారు. సో, చాయిసెస్ చేసుకోవాలండి.
మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కష్టపడి ఇది వర్కౌట్ చేసుకోవాలా? లేకపోతే క్లియర్ కట్‌గా కొన్ని తెలుసుకొని స్మార్ట్‌గా ఎఫర్ట్స్ పెట్టాలా? అనేది మీరు అర్థం చేసుకొని స్లోగా స్టెప్స్ వేస్తుంటే సక్సెస్ అయితే ఉంటుందండి. గ్రోత్‌ని చూస్తారు. అదైతే నేను చెప్పగలను. ఇది ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ యాస్పెక్ట్ అవ్వచ్చు. ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అవ్వలేదండి. ఇది కంటిన్యూ అవుతుంటది. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ చాయిసెస్ కూడా చేసుకోవాలి. సాక్రిఫైసెస్ కూడా అవసరమైతే చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మీ లైఫ్ పర్పస్ అనేది మీరు ఫుల్‌ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు పాత్ అనేది ఇలానే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉండదు. థింగ్స్ అనేవి అంత ఈజీగా కూడా సెటిల్ అవ్వవు. ఇదేంటంటే మీ ప్రోగ్రెస్‌ని మీరు చూడడానికి టైం పడుతుంది. బట్ ప్రోగ్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇది మీ డెస్టినీ కాబట్టి తప్పదండి. ఇంకా ఇక్కడ తప్పించుకోవడానికి ఏం లేదు. జస్ట్ పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉంటూ ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ఫేస్ చేస్తాం అనుకోని కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాల్సుంటుంది. సో దట్ మీ లైఫ్ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుందండి. మీరేంటంటే దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి మెంటల్‌గా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఒక సిట్యుయేషన్ ఎండ్ అయిపోయినప్పుడు ఎంత డిసప్పాయింట్‌మెంట్ ఉంటుందో, ఆ సిట్యుయేషన్ ఎండ్ అవ్వలేదు. మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని తెలిసినప్పుడు ఎక్సైట్‌మెంట్ కంటే ఫియరే ఎక్కువగా ఉంటుందండి. అయితే ఈ ఫియర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆల్రెడీ మీ మైండ్ యాక్సెప్ట్ చేసేస్తది. యాక్సెప్ట్ చేయలేకపోవడం అంటే ఉండదు. కానీ మళ్ళీ అనేసరికి ఎలా ఉంటుందంటే, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో, ఎలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో అనుకోని, ఆ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. సో, అందుకే కొంచెం స్టెబుల్‌గా థింక్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రం మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. ఏంజెల్స్ అయితే మాత్రం మీకు టైమ్ టు టైమ్ సపోర్ట్ చేస్తూనే ఉంటారండి. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ హార్ట్‌లో మీరు ఆ లైట్‌ని చూస్తే చాలు. ఆ లైట్ వాళ్ళు మీకు ఆల్రెడీ చూపిస్తుంటారు. బట్ మీరు రెడీగా ఉండాలి కదా! మీ హార్ట్‌ని ఓపెన్ చేసి ప్రాబ్లమ్‌ని స్టడీ చేయడానికి. సో, ఏదైనా సరే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే సెటిల్ అవుతాయి బెటర్ వేలోనే. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.